దేవుడు ఆ పశ్చాత్తాపం అనే అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీ గురించి ఎవరో ప్రార్థన చేశారు, నీ గురించి ఎవరో కన్నీరు గార్చారు, నీ గురించి ఎవరో అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. నువ్వేమో నీ జీవితాన్ని జీవిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నావు, ఇటు నుంచి ఇటు వెళ్తా ఉన్నావు. నువ్వు చేసేదంతా నీకు కరెక్ట్గానే కనపడుతుంది. ఒక దినాన దేవుడు పశ్చాత్తాపాన్ని కుమ్మరించాడు. వెంటనే ఏం చేస్తావు తెలుసా? అట్టే బోవు నేరుగా యూటర్న్ తీసుకుంటావు. యు టేక్ అదర్ డైరెక్షన్. పశ్చాత్తాపం అంటే మనస్సు మార్చబడ్డం. నిజముగా ఒక క్రైస్తవుడు, ఒక బిడ్డ జీవితంలో దేవుడు చేసే ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే నీవు వెళుతున్న మార్గము మార్చబడ్డమే క్రైస్తవ్యం. ఇది దేవుడు చేసే కార్యం. ఇది మనిషి చేసే పని కాదు, ఇది దేవుడు చేసే కార్యం. నీలో మార్పును చూడాలా. నువ్వు చెప్పుకుంటే క్రైస్తవుడు అని అనడం కాదు, నీలో మార్పును పక్కన వాళ్ళు చూడాలి.